మన కామారెడ్డి జిల్లా చుక్కాపూర్ గ్రామాంచున 3 కిలోమీటర్ల దూరంలో పచ్చని అరణ్య గర్భంలో గిరి కోటల నడుమ విరజల్లుతున్నది శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అపార పవిత్ర క్షేత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి అపార దివ్య శక్తితో భక్తులను అనుగ్రహిస్తూ యుగ యుగాలుగా తన దివ్య తేజస్సుతో ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తున్నారు. పూర్వీకుల గాథలు అనేక సాక్ష్యాలు ఘనంగా తెలియజేస్తున్నాయి. ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలో అటవీ ప్రాంతంలో ఒక పురాతన పరపుబండ ఉండేది. ఆ పరపుబండ మీద పురాతన హరిహరాదుల ఆలయాలు స్వయంభుగా వెలిసి ఉన్నాయట. ఆ కాలము నాటి దొంగలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పీఠం కింద ఉన్న నిధులను దొంగలించడానికై నల్లని గోమాతను ఆలయం ముందు బలించారంట. అది చూసి అంతటి స్వామివారు ఆగ్రహించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై నరసింహస్వామి అవతారం వెలువడి భూమి ఆకాశంలో దద్దరిల్లెను. శ్రీ లక్ష్మీ నరసింహ గార్జించిన శబ్దాలు కొండల్లోకి గృహల్లోకి చుట్టుపక్కన గ్రామాల్లోకి వ్యాపించి అంతటి స్వామివారు ఉగ్రరూపంలో ఆలయం పైన ఉన్న బండరాలను తన్నేసి ఆలయ సమీపంలో ఉన్న మంగబావిలోకి వెళ్లారంట. పూజారులకు గ్రామస్తులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కలలోకి వచ్చి, నేను ఈ బావిలో ఉన్నానని చెప్పి నాకు వేరే గుడి కట్టియండి అని చెప్పారంట. అది చూసి అందరూ కలిసి గుర్రపు బండిపై స్వామివారిని ఊర్లోకి తీసుకొస్తుండగా మధ్యలో ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలో ఆగి కదలలేదు అట. ఆ సమయంలో ఆకాశవాణిగా సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు వచ్చి ఇక్కడే గుడి కట్టండి అని చెప్పారంట. ఇప్పుడు వెలిసిన చుక్కాపూర్ టెంపుల్ ప్రత్యక్షంగా స్వామివారు చెప్పిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చుక్కాపూర్ భక్తులందరూ తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం.